టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు మనం వచ్చేసి మ్యాచ్ 25 రివ్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ వెస్టిండీస్ వర్సెస్ నేపాల్. సో ఈ మ్యాచ్ వచ్చేసి మనకి ముంబైలో ఉన్న వాంకడే స్టేడియంలో మ్యాచ్ అనేది జరిగింది. నాకు తెలిసి నేపాల్కి సంబంధించిన 3 మ్యాచెస్, లైక్ నేపాల్ది ఇప్పటి వరకు దీంతో 3 మ్యాచెస్. ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తోటి అయింది. ఇంకొక మ్యాచ్ వచ్చేసి ఐ థింక్ ఒమాన్ టీమ్ తోటి వేరే టీంతో అయింది. ఐ డోంట్ నో, నాకు అంత గుర్తుకు లేదు. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ మ్యాచ్ ఇది వెస్టిండీస్ తోటి. నాకు తెలిసి 3 మ్యాచెస్ ముంబై వాంకడే స్టేడియంలో అయింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక టాస్ విషయానికి వస్తే మాత్రం వెస్టిండీస్ వాళ్ళు టాస్ అయితే గెలిచారు. సో టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ అయితే ఎంచుకున్నారు. ఐఎమ్ సారీ, నేను తప్పుగా చెప్తున్నా. సో వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకోలేదు, వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. నేపాల్ వాళ్ళకి బ్యాటింగ్ అయితే ఇచ్చారు. ఓకే, సో నేపాల్ వాళ్ళు బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్లో 8 వికెట్స్ కోల్పోయి వాళ్ళు 133 అంటే 133 రన్స్ మాత్రమే చేశారు. ఓకే, సో అప్రిషియేట్ టు వెస్టిండీస్ బౌలర్స్. సో అందులో వచ్చేసి మన జేసన్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ బౌలర్కి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఇంకా మిగతా బౌలర్స్కి ఒక్కొక్క వికెట్ పడింది. ఇక నేపాల్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం దీపేందర్ సింగ్ ఒక్కడే 50+ స్కోర్ ఏమో కొట్టాడు. ఇక మిగతా బ్యాటర్స్ అందరూ మన వెస్టిండీస్ బౌలింగ్కి వాళ్ళంతగా స్కోర్ అయితే చేయలేకపోయారు. ఇక వస్తున్నారు వెళ్తున్నారు. సో ఇక అలానే జరిగింది. సో ఇక ఐ థింక్ 133 ఈ యొక్క రన్స్ని, ఈ యొక్క టార్గెట్ని వెస్టిండీస్ వాళ్ళు దిగితే వెస్టిండీస్ వాళ్ళు 15.3 ఓవర్స్కి మ్యాచ్ అనేది వాళ్ళు ముగించేశారు. జస్ట్ ఐ థింక్ ఒక వికెట్ ఏమో కోల్పోయారు. ఓకే, సో ఇక వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం షే హోప్ అనుకుంటా, హోప్ అరౌండ్ 60+ ఏమో స్కోర్ చేశాడు. అలాగే మన సిమ్రన్ హెట్మాయర్ వచ్చేసి కూడా 40+ స్కోర్ చేశాడు. ఇంకో బ్యాటర్ వచ్చేసి కింగ్ వచ్చేసి అరౌండ్ 20+ ఏమో స్కోర్ చేశాడు. అంతే. ఇక వీళ్ళే సిమ్రన్ హెట్మాయర్ ఇంకా షే హోప్ వీళ్ళిద్దరే కలిసి మ్యాచ్ అనేది ఫినిష్ చేశారు. సో ఈ విధంగా మన నేపాల్ టీం అయితే మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళు ఇక గ్రూప్ స్టేజ్లో ఇది వాళ్ళకి థర్డ్ లాస్. సో 3 మ్యాచ్లు వాళ్ళు కంటిన్యూగా ఓడిపోయారు కాబట్టి నాకు తెలిసి ఇక వాళ్ళు సూపర్ 8కి మాత్రం రాకపోవచ్చు. బట్ కంగ్రాచులేషన్స్ టు వెస్టిండీస్ టీమ్. సో వాళ్ళు బాగా ఆడుతున్నారు. లైక్ ప్రీవియస్ వాళ్ళు T20 టోర్నమెంట్ కావచ్చు, ఇంకా వేరే మ్యాచెస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ యొక్క టోర్నమెంట్లో ఇప్పటివరకు అయితే వాళ్ళు బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. టీం వర్క్ అనేది చాలా బాగుంది వాళ్ళ దాంట్లో. సో ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ముందు కూడా ఇలాగే మ్యాచెస్లో ఇలాగే ఆడి లైక్ ఫైనల్ వరకు వస్తారు అని ఆశిస్తున్నాను. ఏమో చెప్పలేం, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఓకే, సో ఒకవేళ మ్యాచ్ మీరు చూస్తుంటే మరి మ్యాచ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.